హలో అండి అందరికీ వెల్కమ్ టు ఉషాతో ముచ్చట్లు. సో ఈరోజు ముచ్చట ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో బెంగళూరు వెళ్ళాం కదా, మరి వైజాగ్ తిరిగి రావాలి కదా. సో వైజాగ్ తిరిగి వచ్చే ముందు నా రూమ్ టూర్ ఏంటి అండ్ వైజాగ్ రిటర్న్ వచ్చే ముందు నేను ఏమేమి థింగ్స్ చేశాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే ఇది నా రూమ్ టూర్. ఫస్ట్ రూమ్లోకి వచ్చి రాగానే రైట్ సైడ్లో వాష్రూమ్ ఉండింది. నాకైతే వాష్రూమ్ బాగుంటే నేను ఏ హోటల్కి వెళ్ళా ఫస్ట్ వాష్రూమే చూసుకుంటా. వాష్రూమ్ బాగుంటే దానంత సుఖం ఇంకెక్కడ ఉండదు అనిపిస్తుంది. మీకు కూడా నాలనే అనిపిస్తుందా? కమెంట్ చేయండి. అండ్ ఇంకా రూమ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో కాఫీ మేకర్ కంపార్ట్మెంట్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ ఇచ్చారు అండ్ దాని పక్కనే లగేజ్ పెట్టుకోవడానికి, క్లాత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు. అండ్ నేను ఆ లగేజ్ ఇక్కడ పెట్టేశాను. దాని ఆపోజిట్లోనే పెద్ద మిర్రర్ ఇచ్చారు. ఆబ్వియస్లీ గర్ల్స్కి మిర్రర్స్ అంటే ఆబ్జెషన్ కదా, నేను అదే ఆనందంలో డ్యాన్స్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇప్పటివరకు మోసిన బరువు అంతా బెడ్ పైన పెట్టాను నేను. అండ్ టీవీ కూడా ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ విండో నుంచి వ్యూ, అంటే పెద్ద వ్యూ ఏం కాదనుకోండి, స్టిల్ వ్యూ కూడా నాకు నచ్చింది. చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ నైట్ టైమ్. అండ్ ఇంకా ఇదేంటంటే నేను బెంగళూరు నుంచి వైజాగ్ రిటర్న్ వచ్చే రోజు మనకి ర్యాపిడో బుక్ చేసుకున్నాను అక్కడ నేను బస్సు ఎక్కే ప్లేస్కి. అయితే వాళ్ళు నాకు వెనక కూర్చొని హెల్మెట్ పెట్టుకోమని హెల్మెట్ ఇచ్చారనమాట. అక్కడ రూల్ ఇది. అండ్ నేను బస్సు ఎక్కే ముందు నాకు కొంచెం టైం ఉంది, రూమ్ చెక్అవుట్కి బస్ టైంకి 2 hours టైం ఉందనమాట. బయట ఎండ అయితే బాగా కాస్తుందని చెప్పి నాకు స్పా టైం అయింది ఎలానో. సో స్పా చేయించుకోవడానికి వచ్చాను, అక్కడ దగ్గరలో సెలూన్ ఉంటే. సో నాకు స్పాలో బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే మసాజ్ గైస్, సూపర్ మసాజ్ ఇస్తారు స్పా చేయించుకుంటే. అండ్ ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసాను. బస్ ఎక్కేసిన తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నేను వచ్చే ముందు జెప్టోలో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. దాంతోపాటు నాకు ఒక పెద్ద బాక్స్ ఫ్రీ ఇచ్చారనమాట జెప్టో వాళ్ళు, ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నా అని. సో అదేంటో వీడియో చేశాను, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.